హంగ్ అసెంబ్లీ వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం 52 సీట్లు, టీఆర్ఎస్కు 48 వచ్చాయి అనుకుందాం. ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసిన అవకాశం ఎక్కువ ఉంటుంది? అంటే డిపెండ్స్ ఆన్ ద టీఆర్ఎస్ డిసిషన్. ఇది టీఆర్ఎస్ కనుక మేము నెంబర్స్ మ్యానిపులేట్ చేసి టీఆర్ఎస్ కేసీఆర్ ఎప్పుడో అనౌన్స్ చేశాడు మాది ఫక్తు రాజకీయ పార్టీ, అహోబిల మఠమేం పెట్టుకుని కూర్చోలేదు. ఆయన వాజ్పేయి లాగా కాదు కదా, ఒక్క ఓటుతో ఓడిపోతే మోడీనే కాదు కేసీఆర్, వాజ్పేయి లాగా మోడీయే కాదు కదా, ఉద్యోగ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ, అహోబిల మఠం పెట్టుకుని ఫక్తు రాజకీయం కొరకు కూడా కొన్నిసార్లు చేయకపోవచ్చు. ఇప్పుడు ఫక్తు రాజకీయమైనా చేయకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మోడీ చేస్తాడా, ఫక్తు రాజకీయ పార్టీ కదా, మోడీ కూడగొట్టని ప్రభుత్వమే లేదు కదా దేశంలో. 130 సీట్లు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? 130 సీట్లు వచ్చినా కూడగొట్టే వాళ్ళు అందరూ అనుమానం ఇప్పుడు అంటున్నారు కదా ఓపెన్ గా, లోక్సభ ఎలక్షన్ల తర్వాత కూడగొడతామని. బీజేపీ ఎమ్మెల్యే మన ఆయన ఓపెన్ గా చెప్పాడు కదా, క్లియర్ మెజారిటీ ఉంది కదా. అంటే 51 ఒక 2-3 సీట్లు కాంగ్రెస్ కంటే తక్కువ ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేయదా? అంటే 2-3 ఉంటే గ్యారంటీగా వేస్తుంది, దాంట్లో డౌటే లేదు. అసలు ఆ నెంబర్ ఎంత గ్యాప్ ఉందన్న దాన్ని బట్టి కానీ మీకు 2-3 ఉంటే గ్యారంటీగా ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోకూడదు కూడా. ఇప్పుడు గోవాలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అలాగే ఉంటే కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చిన బీజేపీ పై గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వీరికి 55 వాళ్ళకి 55 వచ్చింది అనుకోండి, లేదు 55 కాంగ్రెస్ కు 52 బీఆర్ఎస్ కు వచ్చింది అనుకోండి, బీఆర్ఎస్ ఎందుకు ఊరుకుంటుంది? రాజకీయాలు ఊరుకోరు కూడా ఊరుకోకూడదు. ఈ సినారియోకి మళ్ళీ వద్దాం. కోటేశ్వరరావు గారు సూర్యాపేట నుంచి సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు హలో, నమస్కారం సార్. నమస్తే. హలో నమస్తే, మీ ప్రశ్న అడగండి. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. హలో సార్ చెప్పండి సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కేసీఆర్ గారు చేసినటువంటి 10 సంవత్సరాల పాలనలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా చేశారండి. కానీ ఇంటికొక ఎంప్లాయీ వస్తే వాళ్ళ ఈ సంక్షేమ పథకాలు కాకుండా వాళ్ళని పోషించడానికి ఒక ఉద్యోగం కనుక ఇస్తే ఈరోజు ఈ యువత ఇంత ఎఫెక్ట్ గా తిరుగుబాటు చేయకపోయేదనేది నా సూచన సార్. కరెక్టే అది. ఓకే, సో ఆయన సజెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి. ఓకే సార్, పోస్ట్ పోల్ సినారియోకి వద్దాం. మనం ఇప్పుడు గవర్నర్ రోల్ చాలా క్రూషియల్. బీజేపీ డెఫినెట్గా ఇప్పుడు లోకల్ బీజేపీ లీడర్స్ ఎంతమంది మాట్లాడినా బీజేపీకి కాంగ్రెస్ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇష్టం ఉండదు. టీఆర్ఎస్ ఉన్నా పర్లేదు, అంతేనా? ఇది బీజేపీ మరి ఏం కోరుకుంటుంది? కాంగ్రెస్ ఉండని అని కోరుకుంటుందా? కోరుకోదు కదా. సో కర్ణాటక జేడీఎస్ను ఎలక్షన్ల ముందు తిట్టారు, ఎలక్షన్ల తర్వాత కలిశారు. తెలుగుదేశం ఎలక్షన్ల ముందు తిట్టారు, ఎలక్షన్ల తర్వాత కలవడానికి చర్చలు జరిగినాయి. అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు మీటింగ్ అయ్యాడు. మీకు ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పాలి నేను? ఎలక్షన్ల ముందు తర్వాత ఈ సినారియో అవకాశం ఉందో చాలా మంది చర్చిస్తున్నారు. బీఆర్ఎస్కు 40 సీట్లు వచ్చాయి అనుకుందాం, ఎంఐఎంకు 6-7 సీట్లు వచ్చాయి అనుకుందాం, బీజేపీకి 7-8 సీట్లు వచ్చాయి అనుకుందాం. ఈ బీఆర్ఎస్కు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి అవుట్ సైడ్ నుంచి అటు బీజేపీ ఇటు ఎంఐఎం ఇద్దరు సపోర్ట్ చేయడానికి అలా చేయరు. బీజేపీ ఎంఐఎం చేసే ప్రసక్తి లేదు. కానీ ఏం జరుగుతుంది అంటే అవుట్ సైడ్ నుంచి కూడా చేయరు. ఏం జరుగుతుంది అంటే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీతోనో ఎంఐఎంతోనో అఫీషియల్గా ఉంటుంది. మిగతా వాళ్ళు గట్టిగా తిట్టి అసెంబ్లీలో రణగుణ ధనులు మధ్య మీరు అందరు దొంగలే అని చెప్పి బాయ్కాట్ చేస్తారు.